కరీంనగర్ జిల్లాలో రోజు రోజుకు ఇసుక మాఫియా ఆగడాలు పెరిగిపోతున్నాయి. మెట్పల్లి మండలం ఆరపేట శివారులో అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా స్థానిక వీఆర్ఏ లక్ష్మీరాజం అడ్డుకున్నారు. దీంతో ట్రాక్టర్ యజమాని తనను అడ్డుకోబోయిన అధికారిపై ఇసుక కుమ్మరించి పారిపోయాడు. అక్కడే ఉన్న సిబ్బంది ఇసుకలో కూరుకుపోయిన వీఆర్ఏను రక్షించి బయటకు తీశారు. అక్రమంగా తరలిస్తున్న ఇసుకను అడ్డుకోబోయినందుకే తనపై ఇసుక మాఫియా దౌర్జన్యానికి దిగిందని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బాధితుడు తెలిపాడు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, అసలు ఇసుక మాఫియా ఆగడాలకు సంబంధించిన పూర్తి సమాచారం చెప్పండి. వీఆర్ఏపై దాడి ఎప్పుడు జరిగింది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? శిరీష, మొత్తంగా అంటే కరీంనగర్ జిల్లాలో మొదటి నుంచి కూడా ఈ ఇసుక మాఫియా ఆగడాలు మితిమీరుతూనే వస్తున్నాయి. అయితే ప్రభుత్వం స్పాట్లు పెట్టి ఇసుక మాఫియాను కంట్రోల్ చేసి ఉన్నా కూడా ఎక్కడ కూడా అంటే చేతిలో జారిపోయిందని చెప్పాలి. ముఖ్యంగా అంటే పోలీసులు ఉంటే తప్ప ఇసుక మాఫియా రెవెన్యూ అధికారులతో ఆగడాలు ఆగట్లేదు అనేటువంటిది వాస్తవం. ఎక్కడ కూడా ఈ మాఫియా ఆగడాలు మాత్రం ఆగకుండా తెలమని అవుతూనే ఉన్నాయి. కరీంనగర్ లో కావచ్చు, లేదంటే జిల్లా వ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో కావచ్చు. ఇప్పుడు మెట్పల్లి మండలం ఆరపేట గ్రామంలో పెద్దవాళ్ళ నుంచి నిత్యం కొన్ని వందల ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తున్నారు అక్రమంగా. కూడా గవర్నమెంట్ కు ఎంతో లాస్ కూడా వచ్చింది. ఈ విషయం రెవెన్యూ అధికారులకు తెలుసు, స్థానిక ప్రజాప్రతినిధులకు తెలుసు, అందరికీ తెలుసు. అయితే డ్యూటీలో భాగంగా రెవెన్యూ అధికారులు ఆ ట్రాక్టర్ ను అడ్డగించినందుకు అక్కడ ఉన్నటువంటి ఇసుక మాఫియా ఒక్కసారిగా తీసుకొచ్చి ఆ ట్రాక్టర్ లో ఉన్న ఇసుక అంతా కూడా అక్కడ ఉన్న అధికారులపై పూర్తిగా డంప్ చేసిన పరిస్థితి. అంటే ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఆ ఇసుకలో ఆరై కూడా కూరుకుపోయిన పరిస్థితి. అక్కడున్న స్థానికులు ఊటావుతున్న అతను బయటకు తీయలేకపోతే ఊపిరాడకుండా చనిపోయే పరిస్థితి కూడా వెళ్ళింది. అంటే ఒక ప్రాణం తీయడానికైనా, అది ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రాణం తీయడానికైనా ఇసుక మాఫియా ధైర్యం చేస్తుందంటే ఇంత ఆగడాలు మన వెనుక ఎవరున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే పూర్తిగా ప్రాణాలు తీసేందుకైనా సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ ఎవరు అడ్డొచ్చినా ఊరుకునేది లేదంటూ వారు వెనుక పెద్ద పెద్ద అర్థాలు ఉన్నాయని చెప్పి బెదిరిస్తూ అటు అధికారులను ఇటు పోలీసులను భయపెడుతూ ఇసుక మాఫియా చెల్లమని అవుతుంది. శిక్ష. ఓకే, థ్యాంక్ యూ గోపాలకృష్ణ.